యువగళం ముగింపు సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అయితే ఈ సభకు సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సెక్యూరిటీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, సభా వేదికపైన ఎంతమంది ముఖ్య నేతలు ఆసీనులు కానున్నారు? ఇక వారికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కానీ, తర్వాత సభకు సంబంధించి కానీ సెక్యూరిటీ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రాధిక, సెక్యూరిటీకి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు కూడా టీడీపీ నేతలు తీసుకుంటా ఉన్నారు. ఓ పక్క పోలీసులతోనే పాటు కాకుండా ప్రత్యేకంగా టీడీపీ తరఫుంచి కూడా ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ కూడా ఎక్కువగా నియమించుకున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా సెక్యూరిటీకి సంబంధించి సభలోంచి ఎంటర్ అయిన కాడి నుంచి మొత్తం పూర్తిగా వాళ్ళే హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా గ్యాలరీస్ ఏదైతే ఏర్పాటు చేశారో గ్యాలరీస్ మొత్తం కూడా ఈ గ్యాలరీకి సంబంధించి అన్నిటి కూడా వాళ్ళు ఈ ఫుల్ అయిపోయిన వెంటనే కూడా దీన్ని క్లోజ్ చేస్తారు. ఈ క్లోజ్ చేసిన వెంటనే తర్వాత వేరొక గ్యాలరీని ఓపెన్ చేస్తారు. ఈ గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత పక్క గ్యాలరీకి అలాగా మొత్తం ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు కావచ్చు, అందరికీ ఎవరికి ఇబ్బంది రాకుండా ఎక్కువగా కూడా ఇటు ఈ సభకి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన కార్యకర్తలు కానీ అధికంగా హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిని కూడా ఎక్కువగా ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ప్రత్యేకమైన గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బయట కూడా సంబంధించి పోలీసులకు సంబంధించి కూడా 3 అంతుల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బయట ఎక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, అలాగే ఎవరైతే ఈ సభకు హాజరవుతా ఉన్నారో సభకు హాజరయ్యే కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఏదైతే డైరెక్షన్స్ ఉంటాయో ఆ డైరెక్షన్స్లోకి వెళ్ళిపోయేందుకు కూడా వీలుగా వాళ్ళు కూడా ప్రత్యేకంగా బయట 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. తర్వాత లోపలికి వచ్చేసరికి సభా ప్రాంగణం పైనుంచి కూడా మనం చూసుకోవచ్చు. సభా ప్రాంగణం పైన కూడా క్లియర్గా చూసుకోవచ్చు. సుమారు 300 పైన కూడా సిట్టింగ్కి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పోస్ట్ రోల్కి సంబంధించి కూడా అంతా కూడా ముఖ్య నాయకులు అంటే జనసేన తరపు నుంచి వచ్చి హాజరవుతున్న ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్తో పాటు ఎవరైతే హాజరవుతున్నారో వారందరూ, అలాగే టీడీపీ తరపు నుంచి ఎవరైతే హాజరవుతూ ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ముందుకు సంబంధించిన రోలు ఉంటారు. తర్వాత బ్యాక్ సైడ్కి సంబంధించి మిగతా నాయకులు అంటే టీడీపీకి సంబంధించి కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా సెకండ్ రోల్ నుంచి కూడా వెనక్కి స్టార్ట్ అవుతూ ఉంటారు. సుమారు 300 పైగా కూడా ఈ నేతలందరూ కూడా స్టేజ్ పైన ఉంటారు. ఈ స్టేజ్ పైకి రావడానికి కూడా ప్రత్యేకంగా ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్టేజ్కి సంబంధించి బ్యాక్ సైడ్ ఒక ప్రత్యేక మార్గం ఉంది. ఆ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇటు జనసేన ముఖ్య నేతలు, జనసేన పవన్ కళ్యాణ్తో పాటు అలాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, తర్వాత సంబంధించిన మాజీ మంత్రులు, అలాగే టీడీపీలో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి కూడా స్టేజ్ పైకి హాజరయ్యేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే స్టేజ్ ముందుకు వచ్చే కార్యకర్తలు కావచ్చు, అలాగే విఐపీ కావచ్చు, వివిఐపీలు కావచ్చు, అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్రంట్ సైడ్ నుంచి కూడా రోడ్డు మార్కు నుంచి దీనికి హైవేకి ఆనుకొని ఉంటుంది. హైవేకి ఆనుకొని ఉంటున్న ఏదైతే ఈ సభా ప్రాంగణానికి కూడా వచ్చేందుకు కూడా వీలుగా కూడా అన్ని ఏర్పాట్లు ఇటు వాలంటీర్లు కావచ్చు, అలాగే సంబంధించిన బయట పక్క ఏదైతే హైవే దగ్గరలో ఉన్న పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. రాధిక.